హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. మనం ఈ వీడియోలో యూపీఎస్సీ 2026 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అసలు బుక్ లిస్ట్ ఎలా ఉండాలి, అసలు ఏ బుక్స్ చదవాలో తెలుసుకుందాం. సో ఇప్పటివరకు మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు మీ ప్రిపరేషన్, కానీ 2026లో ఇవ్వాలనుకున్నట్లయితే ఆల్వేస్ మీ బుక్ లిస్ట్ అనేది చాలా చిన్నగా ఉండాలి అండ్ తక్కువ నెంబర్స్ ఆఫ్ బుక్స్ తీసుకొని ఎక్కువ టైమ్స్ రివిజన్ చేయాలి. అండ్ ఈవెన్ మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చినప్పటికీ కూడా కంపల్సరీ మీ బుక్ లిస్ట్లో ఇవి ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. బికాస్ 2025, 2024 చూసుకున్నట్లయితే మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూపీఎస్సీ ఈ బుక్ లిస్ట్ నుంచి వచ్చిందనమాట. సో ఆల్రెడీ నేను ముందు ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. అందులో ఎకానమీ నోట్స్ ఎలా చేసుకోవాలి పీవైక్యూస్ నుంచి అని చెప్పి క్లియర్గా చెప్పాను. సో ఇంకా ఫర్దర్గా కూడా పాలిటీ నోట్స్ ఎలా చేసుకోవాలి అండ్ యువర్ హిస్టరీ నోట్స్ ఎలా ఉండాలి, ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ, ఎవ్రీథింగ్ నేను క్లియర్గా చెప్తానమాట. కానీ ఈ వీడియోలో మాత్రం ఓన్లీ బుక్స్ లిస్ట్ గురించే చూద్దాం. సో మీ అందరికీ తెలుసు ప్రిలిమ్స్లో ఉండేవి 6 మేజర్ సబ్జెక్ట్స్. ఓకే, నార్మల్గా 6 సబ్జెక్ట్స్ అని చెప్తాము. ఇందులో 4 వచ్చేసి బల్క్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ 2 వచ్చేసి స్మాల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 4 బల్క్ సబ్జెక్ట్స్ ఏంటంటే హిస్టరీ, నెక్స్ట్ జియోగ్రఫీ, పాలిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ. అండ్ స్మాల్ సబ్జెక్ట్స్ వచ్చేసి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది అండ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ ఉంటుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీకి ఉండాల్సిన బుక్ లిస్ట్ ఏంటో చూద్దాం. సో మీరు హిస్టరీ చదువుతున్నట్లయితే ప్రిలిమ్స్కి మనకి 4 మాడ్యూల్స్ ఉంటాయి. అవేంటంటే ఏన్షియంట్ హిస్టరీ, నెక్స్ట్ మెడివల్ హిస్టరీ, నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్. ఈ 4 మాడ్యూల్స్ హిస్టరీ నుంచి ప్రిలిమ్స్కి కవర్ చేయాలి. సో మనకి ఏన్షియంట్ హిస్టరీలో అయితే మనం ఫస్ట్ ఎన్సీఆర్టీ తీసుకోండి. ఎన్సీఆర్టీలో 6th క్లాస్ థీమ్ 1 అనే బుక్ ఉంటుంది. ఈ ఎన్సీఆర్టీ 6th క్లాస్ థీమ్ 1 అనే బుక్ కవర్ చేసినట్టయితే మాక్సిమం మీకు ఏన్షియంట్ హిస్టరీ అక్కడ కవర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మెడివల్కి అయితే 7th క్లాస్లోని థీమ్ 2 ఎన్సీఆర్టీ, థీమ్ 2 ఎన్సీఆర్టీ చూసి సరిపోతుంది అనమాట. ఇది 7th క్లాస్ ఎన్సీఆర్టీ. ఇవి ఫస్ట్ చేయాల్సిన 2 బుక్స్. అండ్ ఈ బుక్స్ కూడా అయిపోయాయి, నాకు రిఫరెన్స్ బుక్ కావాలనుకున్నట్లయితే ఈ ఏన్షియంట్కి మెడివల్కి కలిసి మీరు తమిళనాడు ఎన్సీఆర్టీ చదవచ్చు. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ లిమిటెడ్ సోర్సెస్ ఉంచుకున్నట్లయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ రివిజన్స్ అవుతాయి అండ్ మ్యాక్సిమం రిటెన్షన్ కెపాసిటీ ఉంటుంది. సో ఫస్ట్ ఎన్సీఆర్టీ 6th, 7th థీమ్ 1, థీమ్ 2 కంప్లీట్ చేసిన తర్వాత తమిళనాడు ఎన్సీఆర్టీ చూస్తే మీ ఏన్షియంట్ ప్లస్ మెడివల్ హిస్టరీ అయిపోతుంది. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్కి వచ్చేసరికి మనకు ఒక ఎన్సీఆర్టీ ఉంటుంది, పింక్ కలర్ బుక్, ఇంట్రొడక్షన్ టు ఆర్ట్ అని 11th క్లాస్ ఎన్సీఆర్టీ. అది చదవాలి. దాంతోపాటు అందులో కవర్ కాని టాపిక్స్ ఏమైనా ఉంటే మీరు రెఫరెన్స్ కింద నితిన్ సింగానియా బుక్ తీసుకొని అందులో ఒకసారి చూడండి. ఈ 2 చూసినట్లయితే మీ ఆర్ట్ అండ్ కల్చర్ సిలబస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ అయితే ఓన్లీ 1 బుక్, స్పెక్ట్రమ్ బుక్ కవర్ చేయండి. ఓకే, మీరు ఏం చేయాలి, ఈ బుక్స్ చదివిన తర్వాత వదిలేయడమా అంటే కాదు. మీరు ఇవన్నీ ఎన్సీఆర్టీ థీమ్ 1, థీమ్ 2, అలాగే తమిళనాడు ఎన్సీఆర్టీ, అలాగే స్పెక్ట్రమ్, ఆర్ట్, దట్ ఈస్ ఇంట్రొడక్షన్ టు ఆర్ట్, ఇవన్నీ చదివిన తర్వాత పీవైక్యూస్ కంపల్సరీ తీయాల్సిందే. బికాస్ మ్యాక్సిమం థీమ్స్ అనేవి అసలు ఏవే థీమ్స్ వస్తున్నాయో తెలుసుకోవాలి అండ్ ఈవెన్ క్వశ్చన్స్ ఏ ప్యాటర్న్స్లో వస్తున్నాయో తెలుసుకోవాలంటే అండ్ ఈవెన్ కొన్నిసార్లు ఆప్షన్స్ నుంచి క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తారు. అది నేను ఆల్రెడీ చెప్పాను ఎకనామిక్ క్లాస్లో కదా. సో అవన్నీ మీరు కంపల్సరీ పీవైక్యూస్ని కూడా చూడాలి. అండ్ పీవైక్యూస్ అరౌండ్ 90-80s నుంచి ట్రై చేయండి. అండ్ మీరు పీవైక్యూస్ చేస్తున్నప్పుడు సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ అలా చేయండి. అలా చేసి ఆ టాపిక్ నుంచి ఎన్నిసార్లు క్వశ్చన్ రిపీట్ అయింది అండ్ ఆ టాపిక్లో ఏ థీమ్ మీద ఎక్కువ రిపీటెడ్ అయింది క్వశ్చన్ అని కూడా మీకు తెలుస్తుంది అనమాట. సో ర్యాండమ్గా కాకుండా టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ పీవైక్యూస్ని అనలైజ్ చేయండి. ఓకే, సో ఇదనమాట మీకు హిస్టరీకి సంబంధించిన సోర్సెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జియోగ్రఫీకి ఓన్లీ ఎన్సీఆర్టీ చదివితే సరిపోతుంది. ఎన్సీఆర్టీ కూడా 11th and 12th క్లాస్ ఎన్సీఆర్టీస్. 11thలో 2 ఉంటాయి, 12thలో 2 బుక్స్ ఉంటాయి. సో మీరు 4 బుక్స్ చదివితే సరిపోతుంది. కానీ ఈవెన్ మనకి బేసిక్స్ ఆఫ్ సోలార్ సిస్టమ్, స్టార్స్ లైఫ్ సైకిల్, ప్లానెట్స్ అండ్ ఆల్సో ఆస్టరాయిడ్స్, మెటీరియాయిడ్స్, ఇంటర్నేషనల్ డేట్ లైన్ మీద 2 క్వశ్చన్స్ వచ్చాయి 2025లో. కాబట్టి ఈ బుక్స్కి 11th and 12th పాటు
ఈవెన్ 6th క్లాస్ ఎన్సీఆర్టీ కూడా మీరు యాడ్ చేసుకోండి. ఈ 6th క్లాస్ ఎన్సీఆర్టీలో క్లియర్ కట్గా రొటేషన్ ఏంటి, రెవల్యూషన్ ఏంటి, ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఏంటి, 0 degrees లాంగిట్యూడ్ ఏంటి, లాటిట్యూడ్స్ గురించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఈవెన్ 2025లో సమ్మర్ సాలిస్టైస్, జనవరి అట్లా కూడా క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో అవి 6th క్లాస్ ఎన్సీఆర్టీలో కవర్ అవుతాయి. సో మీ బుక్ లిస్ట్లో 11th 12th కాకుండా ఈవెన్ 6th క్లాస్ బేసిక్ ఎన్సీఆర్టీ కూడా పెట్టుకోండి. అండ్ ఇవి చూసిన తర్వాత నెక్స్ట్ పీవైక్యూస్ చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ జాగ్రఫీ పీవైక్యూస్ చేసేటప్పుడు ఓన్లీ సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ సిఎస్సి పీవైక్యూసే కాకుండా ఈవెన్ సిడిఎస్ అండ్ సిఏపిఎఫ్ సంబంధించిన ఎగ్జామ్స్కి అట్లీస్ట్ ఒక 5 to 10 years పీవైక్యూస్ తీసేసి ఓన్లీ జియోగ్రఫిక్ క్వశ్చన్స్ ఏమొచ్చాయో చూడండి. అండ్ మోస్ట్ 2025లో వచ్చిన క్వశ్చన్స్ మన యూపీఎస్సీ సిఎస్సిలోనే కాకుండా ఈవెన్ సిడిఎస్ సిఏపిఎఫ్లో వచ్చిన క్వశ్చన్స్ థీమ్స్ మీద కూడా అడిగారు అనమాట. డైరెక్ట్గా కొన్ని క్వశ్చన్స్ కూడా వచ్చాయి కాబట్టి ఒక్కసారి 5 to 10 years ఆఫ్ సిడిఎస్ సిఏపిఎఫ్ కూడా చూడండి. ఇదన్నమాట మీకు జాగ్రఫీకి చూడాల్సిన లిస్ట్. అండ్ నెక్స్ట్ పాలిటీకి మీ అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పడానికి ఏం లేదు. లక్ష్మీకాంత్ పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్ చదవండి. అట్లీస్ట్ 4 to 5 times మీకు రివిజన్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకే, ఈ లక్ష్మీకాంత్తో పాటు పీవైక్యూస్ ఆఫ్ యూపీఎస్సీ చూడండి. అండ్ ఈవెన్ ఘటనా చక్ర కూడా చూడండి. ఘటనా చక్రలో డిఫరెంట్ స్టేట్ సర్వీసెస్ వాళ్ళు పెట్టిన స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కసారి ఓన్లీ పాలిటీ క్వశ్చన్స్ తీసి ఘటనా చక్రలో ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎకానమీకి నార్మల్గా మన రిఫరెన్స్ బుక్ రమేష్ సింగ్ ఉంటుంది. బట్ రమేష్ సింగ్ ఇస్ వెరీ బల్కీ. దాన్ని చదవకుండా దాన్ని పక్కన పెట్టేసి మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సీఆర్టీస్ని తీసుకోండి. ఎన్సీఆర్టీస్లో 9th క్లాస్ ఎన్సీఆర్టీ మనకు ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంది. అండ్ 11th క్లాస్ ఎన్సీఆర్టీ వచ్చేసి మనకు మెయిన్స్కి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చెప్పేది ప్రిలిమ్స్కి కాబట్టి ఈ 11th క్లాస్ బుక్ పక్కన పెట్టేసి 9th క్లాస్ ఎన్సీఆర్టీ కంప్లీట్ చేయండి. అండ్ దీంతో పాటు తమిళనాడు ఎస్సీఆర్టీ బుక్ ఉంటుంది. అండ్ ఈ తమిళనాడు బుక్లో ఏం చేయండి అంటే మ్యాక్రో ఎకానమిక్ సంబంధించిన బుక్ మాత్రమే తీసి చదవండి. మైక్రో ఎకనామిక్ మీకు అవసరం లేదు. ఓన్లీ మ్యాక్రో ఎకనామిక్ సంబంధించిన తమిళనాడు స్టేట్ సర్వీసెస్ రిలేటెడ్గా ఉన్న ఎస్సీఆర్టీ బుక్ని తీసి చదవండి. ఎందుకు చదవమంటున్నాను అంటే మనకి ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ క్వశ్చన్స్ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ ఇచ్చేసి దాని ఫంక్షన్స్ కూడా అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఐఎంఎఫ్, ఐఆర్బిడి, లైక్ దాట్. అలా మీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటి గురించి క్లియర్ కట్గా సైడ్ హెడ్డింగ్స్తో ఈ బుక్లో క్లియర్ కట్గా కంటెంట్ ఉందన్నమాట. ఒక్కసారి తమిళనాడు ఎస్సీఆర్టీ ఎకానమీ చూసి చదివినట్లయితే మీకు ఆర్గనైజేషన్స్ గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 3 to 4 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, దాంతోపాటు మన పీవైక్యూస్ యూపీఎస్సీ సంబంధించిన పీవైక్యూస్ని తీసి చూసుకుంటే సరిపోతుంది. ఇది నీ ఎకానమీకి సంబంధించిన లిస్ట్. సో ఇక్కడ 4 సబ్జెక్ట్స్ అయిపోయాయి. దాని తర్వాత ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మీకు క్వశ్చన్స్ మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి. అండ్ ఈ ఇయర్ 2025లో అరౌండ్ 17 క్వశ్చన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచే వచ్చాయన్నమాట. అంటే ఇది ఒక పెద్ద మేజర్ సబ్జెక్ట్. సో మీరు ఏం చేయండి అంటే మనకి అరౌండ్ 7 to 8 టాపిక్స్ ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ టెక్నాలజీ, నెక్స్ట్ డిఫెన్స్, నానో టెక్నాలజీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి బయోటెక్నాలజీ, కంప్యూటర్స్. అలా మనకి యూపీఎస్ సిలబస్ ఓపెన్ చేసి అరౌండ్ 7 to 8 మేజర్ టాపిక్స్ ఉంటాయి. ఈ మేజర్ టాపిక్స్కి మీరు గూగుల్ యూజ్ చేసుకొని కానివ్వండి, మీ క్లాస్ నోట్స్ యూజ్ చేసుకొని కానివ్వండి, మీ ఇన్స్టిట్యూట్లో ఇచ్చిన మెటీరియల్ ఏదైనా సరే, సో జస్ట్ బేసిక్స్ చదవండి. ఓకే, బేసిక్స్ చదవడానికి మీకు అంత టైమే పట్టదు. కానీ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ మీద. అండ్ కరెంట్ అఫైర్స్ చేసేటప్పుడు ఏంటంటే ఆ కరెంట్ అఫైర్స్ ఇంతకుముందు సంవత్సరంలో ఉందా లేదా, ఎప్పటి నుంచి కరెంట్ అఫైర్స్లో ఉందో కూడా చూసుకొని వాటికి సంబంధించిన పీవైక్యూస్ ఏమైనా ఉంటే పీవైక్యూస్ని క్లియర్ కట్గా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ యూపీఎస్సీ పీవైక్యూసే ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీకు సైన్స్ అండ్ టెక్నాలజీకి బేసిక్స్ చదువుకోండి. బేసిక్స్ చదువుకున్న తర్వాత మీరు కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేయండి. అండ్ దాని తర్వాత పీవైక్యూస్ని చూసుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి అట్లీస్ట్ మినిమం 1 year. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్
సబ్జెక్ట్ వచ్చేసి ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ. ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీకి వచ్చిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ అలాగే పీవైక్యూ బేస్డ్ థీమ్స్ మీద ఇచ్చిన క్వశ్చన్సే మ్యాక్సిమం ఉన్నాయి ఈసారి 2025 యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్లో. సో కాబట్టి మీరు ఏంటంటే ఎక్కువ టైం మీరు కంటెంట్ గ్యాదరింగ్లో వేస్ట్ చేయకుండా, సో బేసిక్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ వాటిని చూసుకోండి. లైక్ ఈకోసిస్టమ్ అంటే ఏంటి, అండ్ ఈకాలజీ అంటే ఏంటిది, అండ్ ఈవెన్ బయోడైవర్సిటీ ఏంటి, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ మెథడ్స్ ఏంటి, నేషనల్ పార్క్ ఏంటి, బయోస్ఫియర్ రిజర్వ్ అంటే ఏంటి. సో ఫస్ట్ బేసిక్ కన్సెప్ట్స్ చదవండి. అండ్ ఆ బేసిక్ కన్సెప్ట్స్ ఏంటంటే 12th క్లాస్ ఎన్సీఆర్టీ ఆఫ్ బయాలజీలో మనకి లాస్ట్ 3 చాప్టర్స్ ఉంటాయి, అవి పిక్ చేసుకొని ఫస్ట్ అవి చదవండి. అవి చదివిన తర్వాత ఇన్ కేస్ ఇంకా అక్కడ ఏమైనా టాపిక్స్ మిస్ అవుతున్నాయి అని అనుకున్నట్లయితే గూగుల్ యూజ్ చేసి బేసిక్ కంటెంట్ మీరు రెడీ చేసి పెట్టుకోండి, బేసిక్ నోట్స్. దాని తర్వాత మీరు పీవైక్యూస్ ఓపెన్ చేసేసి ఆ పీవైక్యూస్ని అనలైజ్ చేయండి. అండ్ పీవైక్యూస్లో మీకు 1, 2, 3 అలా ఆప్షన్స్ ఏమైనా రాంగ్ అయినట్లయితే ఆ ఆప్షన్ ఎందుకు రాంగ్ అని చెప్పి గూగుల్లో కొట్టి అసలు ఆ టాపిక్ ఏంటో దాని మీద అట్లీస్ట్ 3 to 4 లైన్స్ ఆఫ్ కంటెంట్ని మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఆ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే రాంగ్ ఆప్షన్స్ ఉన్నాయో వాటి మీద నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అవుతుంది అనమాట యూపీఎస్సీ ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాంతోపాటు ఎస్పెషలీ 1 year కరెంట్ అఫైర్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ పీవైక్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవంటి సోర్సెస్. నేను ఇక్కడ జాగ్రఫీలో ఒక పాయింట్ మిస్ చేశాను, ఆ పాయింట్ని కూడా ఇప్పుడు యాడ్ చేయదలుచుకుంటున్నాను. సో ఈ సోర్సెస్తో పాటు ఈవెన్ అట్లాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ జాగ్రఫీలో కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి, ఇందులో మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో మీరు అట్లాస్ని క్లియర్ కట్గా వరల్డ్ మ్యాప్ని అండ్ ఆల్సో ఇండియా మ్యాప్ని క్లియర్ కట్గా చూసుకోవాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎనీ మ్యాప్ బేస్డ్ న్యూస్ అనేది మనకి కరెంట్ అఫైర్స్లో ఉన్నట్లయితే వాటికి సంబంధించిన నోట్స్ కూడా క్లియర్ కట్గా రెడీ చేసి పెట్టుకోండి. సో మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా చాలా వస్తాయి యూపీఎస్సీలో. సో ఇవన్నీ సోర్సెస్ ఫర్ ప్రిలిమ్స్. మీరు ఎవరైనా సరే ఈ ప్రిలిమ్స్ యూపీఎస్సీ 2026 రాయాలి అనుకుంటున్నట్లయితే ఈవెన్ ఎప్పుడు స్టార్ట్ చేసినా పర్లేదు, బట్ ఈ సోర్సెస్ అన్ని అట్లీస్ట్ ట్వైస్ ఆర్ థ్రైస్ చేసి పీవైక్యూస్ని క్లియర్ కట్గా అనలైజ్ చేస్తే దెర్ ఇస్ ఎ వెరీ హై ఛాన్స్ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు ఈసారి రాస్తున్నట్లయితే టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకున్నట్లయితే మన దగ్గర ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది. జస్ట్ 1500 రూపీస్ ఓన్లీ ఫర్ 40 టెస్ట్. అండ్ టెస్ట్లో అన్ని లైక్ వెరీ హై స్టాండర్డ్ యాజ్ పర్ యూపీఎస్సీ రిపీటెడ్ థీమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్స్ ఫార్మాట్లో ఉంటాయి, కాబట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈవెన్ మీరు ఒకసారి క్వశ్చన్ స్టాండర్డ్ ఎలా ఉన్నాయో చెక్ చేయాలంటే మన రాథోడ్స్ ఐఎల్స్ అకాడమీ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయ్యి అక్కడ ఫస్ట్ 3 టెస్ట్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము, అవి తీసుకోండి. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అండ్ మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.